ఎలిజబెత్ యోహానికి జన్మనిచ్చినప్పుడు సంతోషించింది. ఆ తర్వాత దాన్ని బాధ్యతగా తీసుకుంది. ఆమె తన కుమారుడు కొరకు ఆత్మీయతను సమకూర్చింది. తన కుమారుడికి అవసరమైన వస్త్రాలతో పాటు, ఆహారంతో పాటు భక్తిని, సేవా పరిచర్య భారాన్ని సమకూర్చి ఉగ్గు పాలతో పెట్టి పెంచింది ఎలిజబెత్. దేవుని స్తోత్రం. ఈరోజు నీ పిల్లలకి భక్తిని సమకూర్చు, ఉన్నత విలువలను సమకూర్చు, ప్రార్థనాపరులుగా చేయి, మోకాళ్ళ ప్రార్థన అనుభవం నడిపించు, నీ పిల్లల్ని గద్దించు. అన్నీ ఉన్నాయి, ఓకే. దేవునితో మాట్లాడుతున్నావా లేదా? ఈరోజు ఒక 10 నిమిషాలైనా ప్రార్థన చేసావా లేదా? ఒక 10 నిమిషాలైనా దైవ వాక్యం చదివావా లేదా? దేవుని కోసం ఒక పాట పాడావా లేదా? ఆదివారం మందిరానికి వచ్చావా లేదా? ఒక బాధ్యత కలిగిన యోహాన్ లేచాడు అంటే అన్నిటినీ చిన్న వయసు నుంచి కూడా ఆ బిడ్డకి సమకూర్చిందంట. అన్నిటినీ సమకూరుస్తూ బిడ్డకి అన్నీ పెడుతూనే భక్తిని కూడా, అభిషేకంలో ఉన్న విలువను కూడా, ప్రార్థనలో ఉన్న శక్తిని, దేవుణ్ణి సేవించటంలో, అవసరమైతే దేవుని కోసం ప్రాణం పెట్టడంలో ఉన్న ఆ త్యాగం ఏంటో కూడా, దాని యొక్క ఔన్నత్యము, గొప్పతనం ఏంటో కూడా ఎలిజబెత్ తన కుమారుడైన యోహానికి బోధించిందే. కాబట్టి ముక్కుసూటిగా మాట్లాడేవాడు, ఉన్నది ఉన్నట్లుగా మాట్లాడేవాడు, కుండ బద్దలు కొట్టినట్టు మాట్లాడేవాడు, దేవుని దృష్టికి యోగ్యుడిగా మారాడు. సృష్టికర్త అయిన యేసు ప్రభువారికే బాప్టిజం ఇచ్చే ధన్యతను కలిగి ఉన్నాడు.